సెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రంలో గౌడ పేరు తొలగించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రంలో గౌడ పేరు తొలగించాలని అమలాపురం నియోజకవర్గంలో గల సెట్టిబలిజ నాయకులు స్థానిక వాచర్ల గార్డెన్స్ లో సమావేశమై సెట్టిబలిజకు ముందు గౌడ పేరు తొలగించాలని ఈ సమావేశంలో నాయకులు నిర్ణయం తీసుకుని అనంతరం వాచర్ల గార్డెన్స్ దగ్గర నుండి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కి వినతి పత్రం అందించారు. కుల ధృవీకరణ పత్రం ముందు గౌడన పేరును తొలగించాలి. అందరూ కూడా వీడియో కూడా బిల్పట్ట పాట పడుతుందా మా కార్డు ఉంటుందండి. నీ వివరాలు చెప్పి నేను వస్తాను. నీ పేరు వివరాలు చెప్పి నేను వస్తానా? హలో ఎక్కడ ఎవరు లేకపోయినా కూడా దానికి ఐటీ గవర్నమెంట్ సర్టిఫికేట్ చేస్తాం. ఎప్పుడో మేము 91 చేసి హైకోర్టు స్టే కూడా తెచ్చుకున్నాం. కులాలను మీరు చేసే అధికారం ప్రభుత్వాలకు లేవని. అటువంటిప్పుడు మీకు గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం చాలా తప్పదు. సెట్టిబలిజ సంఘ పెద్దలు నాయకులు అందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి సెట్టిబలిజ బీసీబీ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడని చేర్చడానికి వ్యతిరేకిస్తూ దాన్ని తొలగించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సెట్టిబలిజ కులస్తులుగా బీసీబీగా మేము విద్యా అవకాశాల్లో గాని, ఉద్యోగ అవకాశాల్లో గాని, రాజకీయ అవకాశాల్లో గాని మేము ఫలాల్ని మేము అనుభవిస్తా ఉన్నాం. మరి ఈ రోజున సుమారు 20 నుంచి 30 లక్షల మధ్య ఉన్నటువంటి సెట్టిబలిజ కులస్తులు పేరు ముందు గౌడ చేర్చి ఈ యొక్క సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయటాన్ని ఈ యొక్క సెట్టిబలిజ సంఘం తీవ్రంగా పరిగణిస్తూ వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఆ విధంగా ఎందుకు చేర్చారో అన్నది మాకు తెలియదు. సెట్టిబలిజ సంఘం, సెట్టిబలిజ కులము ఏ కులానికి ఉపకులం కాదు అని ప్రత్యేకంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలని తెలుసుకున్నట్టయితే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి 10 రోజుల్లో దీన్ని సవరణ చేస్తామని చెప్పడం జరిగింది. మరి 15 రోజులు అవుతా ఉంది. ఇది కులానికి, మా కులం యొక్క అభివృద్ధికి, మా కులం యొక్క యువకులకి సంబంధించిన అంశం. మేము కాలాతీతం చేయటం వల్ల మా యొక్క కులము అదే కంటిన్యూ అయితే తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ గౌరవ కలెక్టర్ గారికి అప్పటి వరకు ఈ కుల ధృవీకరణ పత్రాలను ఇష్యూ చేయడం ఆఫ్ చేయమని ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కుల ధృవీకరణ పత్రంలో సెట్టిబలిజ బీసీ ముందు గౌడని చేర్చినట్లయితే తీవ్రమైనటువంటి ప్రతిఘటనతోటి ఈ యొక్క ఉద్యమాన్ని కార్యరూపం దాలుస్తామని, మా యొక్క కులానికి అనుగుణంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు ఇస్తున్నటువంటి సెట్టిబలిజ బీసీబీ అనే సర్టిఫికెట్ ని అదే విధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ లో గౌడ అని రాయించడం
యావత్ కులం కూడా సంక్షోభంలో పడి మన కులాన్ని మరి భారతదేశ మ్యాప్లో లేకుండా చేయాలనుకునే దుష్ట పన్నాగాల్ని మనమంతా తిప్పికొట్టాలని మన సెట్టిబల్లి నాయకులంతా కూడా కంకణం కట్టుకొని తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాల సెట్టిబల్లి నాయకులంతా కూడా సంఘటితమయ్యి దీని మీద 1991లోనే పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమం ఫలితంగా ముఖ్యంగా మాకు ఔక్య గౌడ జీవోలో ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మొత్తం ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలు కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ వారు చాలా బల సంపన్నులు శక్తి సంపన్నులు అవడం వల్ల డబ్బున్న వాళ్ళు అవడం వల్ల గౌడాసు మాకు వచ్చే అన్ని ఉద్యోగాలని పట్టుకుపోతారు. కమ్యూనల్ రాష్ట్ర విధానంలో ఒక ఉద్యోగం సెట్టిబల్లికి వస్తే ఒక ఉద్యోగం శ్రీశైలికి ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఈడికలకి ఇవ్వాలి, ఒక ఉద్యోగం సెట్టిబల్లికి ఇవ్వాలని చెప్పి ఆనాడు కమ్యూనల్ రాష్ట్ర విధానం అని తెచ్చారు. ఆ విధానం కాదని పలుకుబడితో రాజ్యాధికారంతో వారు ఇవన్నీ కూడా ఎగరేసిపోయి మరి మమ్మల్ని అన్యాయం చేస్తున్నందుకు మేము తీవ్రంగా పోరాటం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈ గౌడ జీవోని మేము ఛాలెంజ్ చేయడం జరిగింది గతంలోనే. హైకోర్టు వారు ఏమన్నారంటే ప్రభుత్వాల్లోకి ఏ కులాన్ని కూడా ఇంకో కులంలో మెచ్చేసేటట్టు అధికారం లేదు కాబట్టి మీరు ఎవరో చేయడానికి వీలు లేదని చెప్పారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళు పాత పందాలను వెళుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో దీని సత్తా ఏంటో మేము చూపిస్తామని కూడా చెప్తున్నాం. పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సెట్టిబలిజ కులాన్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలబెట్టి మాకు సుమారు 7 పార్లమెంటు, అసెంబ్లీ, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చి రాజ్యాధికారం సాధించే దిశగా మరి ఎంతోమందిని ఇంతవరకు పార్లమెంట్ ఎక్కినటువంటి మా కులాన్ని పార్లమెంట్ ఎక్కించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. సెట్టిబలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు. అలాగే మరి సెట్టిబలిజలకు ఇప్పుడు కౌరు శ్రీనివాస్ గారు మళ్ళా మాకు కులనాయకుడిగా ఇన్ఛార్జిగా పార్టీ పరంగా మరి వారిని నియమించడం జరిగింది. రాబోయే కాలంలో ఎప్పుడు కూడా మేము ఎవరికి తలవంచాం, అన్ని కులాలతోటి కూడా సఖ్యతగా ఉంటాం. మాకు కమ్మవారైనా ఒకటే, రెడ్లైనా ఒకటే, గౌడస్ అయినా ఒకటే. అంచేత ఈ దుర్నీతిని మరి కింద స్థాయిలో చేసి ఉంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. మా ప్రీతమ మంత్రి శ్రీ సుభాష్ గారు కూడా ఇదే విషయంలో మాతో షేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాను, లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్తాను, అందరి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి దుష్టపన్నాగాల్ని నేను ఆదిలోనే అంతం చేస్తాను. మీరెవరో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో మరి ఇబ్బంది పడద్దు, కొన్ని రోజులు ఆగండి చెప్పారు. మేము కూడా సమాచార చట్టంలో సెట్టిబలిజలు మీరు ఏ ప్రాతిపదిక గౌడాస్ కింద మార్చారో చెప్పమని కలెక్టర్ మంత్రికి కూడా మేము సమాచార చట్టంలో ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ పట్టుకెళ్ళి మేము హైకోర్టులో వేసి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.